ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 34వ సంకీర్తన 4వ వాక్య భాగంలో 3వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను త్రప్పించెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మన మూల పురుషుడైన దావీదు గారు ఒక చక్కటి మాటను ఇక్కడ ప్రస్తావించాడు. నిజమే కదా, మన జీవితాల్లో ఎన్నెన్నో భయాల మధ్య కాపురం చేస్తూ ఉంటాం. మన జీవితంలో రకరకాల సమస్యల వల్ల భయపడుతూ ఉంటాం. ఇతగాడన్న మాట ఏంటో తెలుసా? నాకు కలిగిన కొన్ని భయములు అనలేదు, నాకు కలిగిన భయము నుండి అనలేదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యేసయ్య నన్ను త్రప్పించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, ఈ ఉదయకాలము నువ్వు ఏదో ఒక విషయంలో భయపడుతున్నావుగా. నీ పిల్లల విషయంలో భయం, అప్పుల విషయంలో భయం, చుట్టూతో ఉన్న మనుషుల మధ్యలో భయం, ఏదో ఒక తెలియని భయాలు నిన్ను వెంటాడుతున్నాయని దిగులు చెందుతున్నావుగా. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయాన్ని వెక్కిరించేవాడు, భయము నుండి త్రప్పించేవాడు ఈ భూప్రపంచంలో ఏ నరుడు వల్ల కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ భయములన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, త్రప్పిస్తాను, నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాను, ఆనందాన్ని కలగచేస్తాను. దేవుని బిడ్లారా, దావీదు గారికి కలిగిన భయాలేంటి అసలు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చిన్నవాడప్పుడే అరణ్యానికి పంపారు. అరణ్యములో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. వాటి నుండి దేవుడు విడిపించాడు. సింహము నోటి నుండి విడిపించాడు, ఎలుకబంటు నోటి నుండి విడిపించాడు, గొలియాతు చేతిలో నుండి విడిపించాడు, మామైన సౌలు చేతిలో నుండి విడిపించాడు. పలు పర్యాయాలు ఆ చుట్టూతో ఉన్న యుద్ధాల్లో శత్రువుల ద్వారా విడిపించాడు. ఒకటా రెండా, లెక్కకు మించినవి అంటాడు మరొకసారి. దేవుని బిడ్లారా, లెక్కలేనన్ని అద్భుతాలు దావీదు గారి జీవితంలో ప్రభు చేశాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? నిన్ను పిలిచిన వారెవరో తెలుసా? నరాలాడే నరుడు కాదు, ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్త. ఈ రోజున యేసు ప్రభు మీద నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగితే, యేసు ప్రభు మీద ఆనుకోగలిగితే, ఆధారపడగలిగితే, నీ ప్రతి సమస్యలో నుండి యేసయ్య అంట త్రప్పిస్తాడంట. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు గారు ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? అతను చుట్టూత బాధలు, శ్రమలు, యుద్ధాలు, పోరాటాలు మధ్యలో ఏం చేశాడో తెలుసా? అధికముగా ప్రభుని ఆరాధించి స్తుతించాడు. నీవు చేయగలిగితే, ఆయన నామాన్ని ఘనపరచగలిగితే, ప్రతికూల పరిస్థితుల్లోనే ఘనపరచాలి, ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి స్తుతించాలి, ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి ఆరాధన చేయాలి. అప్పుడు చూస్తున్న దేవుడు నీ ప్రతి సమస్య, ప్రతి భయము, ప్రతి పరిస్థితుల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఈ చక్కటి 34వ కీర్తన దావీదు ఆనందంగా ఈ వాక్యాలను చెప్తూ సంతోషపడుతున్నాడు. దేవుని బిడ్డ, భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులారా, తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, దైవ జనాంగమా, కృంగిపోకు. కొంతకాలమే ఈ శ్రమలు, కొంతకాలమే ఈ భయాలు, కొంతకాలమే ఈ యొక్క శోధనలు. యుగ యుగాలు నిత్యము మహామహిమతో ప్రభు రాబోతున్నాడు. పరలోకంలో మన అందరము ఉండబోతున్నాం. భయపడొద్దు, దిగులు పడొద్దు, కంగారు పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వేచి ఉండు, వేకెన్సీ. దేవుడు నీకు ఒక సమయాన్ని
ఇస్తాడు. అప్పటి వరకు భరించు, స్తుతించు, ఘనపరచు, ఆరాధించు. నిశ్చయముగా యేసయ్య నిన్ను అన్ని విషయములలో తప్పించునుగాక. అయితే దావీదు గారు ఒక మాట అంటాడు ఆ పైన, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. అంటే ఈ భూమి మీద ప్రాముఖ్యమైనది ఏంటండి? ప్రార్థన. ప్రాముఖ్యమైనది ఏంటండి? ప్రేయర్ లైఫ్. ఎవరైతే ప్రార్థన చేస్తారో నిశ్చయముగా దేవుడు ప్రార్థన ఆలకించి నీకు ఒక ఉత్తరాన్నిచ్చి ఈ సమస్యలన్నిటిలో నుంచి విడిపించి నడిపించే దేవుడు ఆయన. దేవుడు ఈ మాటలను మీ గుండెల్లో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, దావీదు గారికి కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పిస్తానన్నావు. ఈ రోజున నిన్ను గణపరిచి, ఆరాధించి, స్తుతించి మహిమపరచగలిగితే విడిపిస్తానన్నావు. వీటన్నిటికీ పైగా ప్రార్థించగలిగితే ఉత్తరమిస్తానన్నావు. నిజమే తండ్రి. ఆ ప్రార్థనాత్మతో ప్రజలను నింపమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.